Hi students, today topic is processor technology. Processor technology. Technology is the second one, processor technology. Processor technology relates to the architecture of the computation engine used to implement a system desired functionality. ప్రాసెసర్ టెక్నాలజీ అనేది దేనికి రిలేటెడ్ అంటే మనం ఏ సిస్టమ్ డిజైన్ ఫంక్షనాలిటీ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాని యొక్క కంప్యూటేషన్ ఇంజిన్ యొక్క ఆర్కిటెక్చర్కి సంబంధించింది. దాన్ని ఏమంటున్నాము అంటే ప్రాసెసర్ టెక్నాలజీ. ప్రాసెసర్ ఈజ్ యూజువలీ అసోసియేటెడ్ విత్ ప్రోగ్రామబుల్ సాఫ్ట్వేర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ దేనికి సంబంధించింది అంటే ప్రోగ్రామబుల్ సాఫ్ట్వేర్ అన్నమాట. ప్రాసెసర్ టెక్నాలజీ దేనికి సంబంధించిందమ్మా, దేనికి రిలేటెడ్గా ఉంది, మనం ఏదైతే కంప్యూటేషన్ ఇంజిన్ని తయారు చేస్తున్నామో దానికి యొక్క ఆర్కిటెక్చర్కి సంబంధించింది అనమాట ప్రాసెసర్ టెక్నాలజీ. ఇది ప్రోగ్రామబుల్ సాఫ్ట్వేర్ అనమాట. ఫస్ట్ వన్ దీంట్లో ఏంటిది అంటే జనరల్ పర్పస్ ప్రాసెసర్. జనరల్ పర్పస్ ప్రాసెసర్ ఆర్ మైక్రో ప్రాసెసర్ బిల్డ్ ఏ ప్రోగ్రామబుల్ డివైస్. ఈ జనరల్ పర్పస్ ప్రాసెసర్ ఆర్ మైక్రో ప్రాసెసర్ అనేది ప్రోగ్రామబుల్ డివైస్ అనమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. దీంట్లో ఫ్యూచర్స్ ఏంటి అంటే ప్రోగ్రామ్ మెమరీ, డేటా పాత్. దీంట్లో మెయిన్గా ఏముంటాయి అంటే రెండు ఉంటాయి, ప్రోగ్రామ్ మెమరీ, డేటా పాత్ ఉంటుంది. ద డేటా పాత్ మస్ట్ బి జనరల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఏ వెరైటీ ఆఫ్ కాంపిటీషన్స్. డేటా పాత్ అనేది ఏం చేస్తుంది అంటే వెరైటీ ఆఫ్ కాంపిటీషన్స్ని హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ such data path typically has a large register file and one or more general purpose ALU units. నెక్స్ట్ ఈ డేటా పాత్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కాంపిటీషన్స్ చేస్తుంది. అలాగే ఏం చేస్తుంది అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే లార్జ్ రిజిస్టర్ ఫైల్ ఉంటుంది, అలాగే జనరల్ పర్పస్ ALU ఉంటుంది అనమాట. చూడండి ఇది డేటా పాత్. డేటా పాత్లో ఏముంది, రిజిస్టర్ ఫైల్ ఉంది, జనరల్ ALU ఉంది. నెక్స్ట్ ఇదేంటిది అంటే ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ, కంట్రోలర్. An embedded system designer simply use a general purpose processor by programming the processor memory to carry out the required functionality. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైనర్ అనే వాళ్ళు జనరల్ పర్పస్ ప్రాసెసర్ కనుక యూజ్ చేస్తే ఏంటి అంటే దానికి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. దేనిలో మెమరీలో ప్రోగ్రామ్ ఇచ్చి మనకి ఏదైతే రిక్వైర్డ్ ఫంక్షన్ కావాలో దాన్ని తీసుకొస్తారనమాట. దీనికి బెనిఫిట్స్ ఏంటి అంటే టైమ్ టు మార్కెట్ అండ్ NRE కాస్ట్ ఆర్ లో. మార్కెట్కి టైంకి వస్తుంది, అలాగే NRE కాస్ట్ అనేది లోగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ హై అంటే ప్రోగ్రామింగ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యూనిట్ కాస్ట్ ఈజ్ లో ఇన్ స్మాల్ క్వాంటిటీస్. యూనిట్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే స్మాల్ క్వాంటిటీస్కి తక్కువగా ఉంటుంది. డ్రాబ్యాక్స్ యూనిట్ కాస్ట్ ఈజ్ హై ఫర్ లార్జ్ క్వాంటిటీస్. పర్ఫార్మెన్స్ మే బీ స్లో ఫర్ సర్టెన్ అప్లికేషన్స్. యూనిట్ కాస్ట్ అనేది స్మాల్ క్వాంటిటీస్ తక్కువగానే ఉంటుంది కానీ లార్జ్ క్వాంటిటీస్కి హైగా ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ వచ్చేసేపాటికి కొన్ని అప్లికేషన్స్లో స్లోగా ఉంటుంది. సైజు, పవర్ అనేవి ఎలా ఉంటాయి అంటే లార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ పర్పస్ ప్రాసెసర్లో ఏముంటాయమ్మా, ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది, డేటా పాత్ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది. డేటా పాత్లు ఏముంటాయి, లార్జ్ రిజిస్టర్ ఫైల్, జనరల్ ALU ఉంటుంది. మన ప్రోగ్రామింగ్ని ఎక్కడ చేస్తాము అంటే మెమరీలో చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ని ఎక్కడ చేస్తాం, డేటా మెమరీలో డేటా ఇస్తాం. కంట్రోలర్లో ఏముంటుంది అంటే కంట్రోల్ లాజిక్ అండ్ స్టేట్ రిజిస్టర్స్. వర్కింగ్ ద ఫంక్షన్ స్టోర్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ మెమరీ. ఫంక్షన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ప్రోగ్రామ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ద కంట్రోలర్ ఫెచెస్ current instruction as indicated by the PC into the instruction register. కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మెమరీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ ఉంటుంది. కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి దేనికి ఇస్తుంది అంటే డేటా పాత్కి ఇస్తుంది. డేటా పాత్లో ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ద డేటా పాత్ ఫర్ దిస్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ దట్ ఇన్స్ట్రక్షన్. డేటా పాత్లో ఎగ్జిక్యూట్ చేసి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ప్రోగ్రామ్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి దేనికి ఇస్తుంది, డేటా పాత్కి ఇస్తుంది. డేటా పాత్లో ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ జరిగి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది జనరల్ పర్పస్ ప్రాసెసర్. జనరల్ పర్పస్ ప్రాసెసర్ని అండ్ మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటాం.
ఈ ప్రాసెసర్లో ఏమేమి ఉంటాయి? ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది, డేటా పాత్ అనేది ఉంటుంది. డేటా పాత్లో ఏం చేస్తున్నాము అంటే ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ మెమరీలో ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ మెమరీని ఇన్స్ట్రక్షన్ తీసుకుని రిజిస్టర్ డేటా పాత్కి ఇస్తుంది. డేటా పాత్లో ఎగ్జిక్యూట్ జరిగి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ది సింగిల్ పర్పస్ ప్రాసెసర్. సింగిల్ పర్పస్ ప్రాసెసర్ ఈజ్ ఏ డిజిటల్ సర్క్యూట్ డిజైన్ టు ఎగ్జిక్యూట్ ఎగ్జాక్ట్లీ వన్ ప్రోగ్రామ్. సింగిల్ పర్పస్ అంటే ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్ ప్రోగ్రామ్, ఒక సింగిల్ ఆపరేషన్ చేయడానికి మాత్రమే దేన్ని యూజ్ చేస్తాము అంటే సింగిల్ పర్పస్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. అంటే ఓన్లీ ఒక ప్రోగ్రామే ఉంటుంది, ఒక పర్పస్ కోసం మాత్రం యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం? సింగిల్ పర్పస్ ప్రాసెసర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ డిజిటల్ కెమెరా ఆల్ ద కాంపోనెంట్స్ అదర్ దాన్ మైక్రో కంట్రోలర్ ఆర్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ కెమెరా తీసుకున్నాం, మైక్రో కంట్రోలర్ తప్ప దాంట్లో ఉండే డివైజెస్ అన్నీ ఏంటి అంటే సింగిల్ పర్పస్ ప్రాసెసర్స్. దాంట్లో ఒక్కొక్క ప్రాసెసర్ని ఒక్కొక్క దానికి యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ దట్ కంపర్స్ అండ్ డికంప్రెస్ వీడియో ఫ్రేమ్స్. దాంట్లో ఒక ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే వీడియో ఫ్రేమ్స్ కంప్రెస్ చేయడం, డీకంప్రెస్ చేయడానికి ఒక ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. అలా నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. ప్రతి ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే సింగిల్ పర్పస్ ప్రాసెసర్కి మాత్రమే యూజ్ చేస్తాం. సింగిల్ దానికి మాత్రమే యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం? సింగిల్ పర్పస్ ప్రాసెసర్స్ అంటాం. జనరల్ పర్పస్ ప్రాసెసర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పర్పస్ ప్రాసెస్ అనుకో ఓన్లీ సింగిల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనుకోండి, ఓన్లీ యాడర్ మాత్రమే యూజ్ చేస్తాం. అలా ఒక సింగిల్ దానికోసమే యూజ్ చేస్తే దాన్ని సింగిల్ పర్పస్ ప్రాసెసర్స్ అంటాం. ఫ్యూచర్స్ ఓన్లీ కాంపోనెంట్స్ నీడెడ్ టు ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్స్. ఓన్లీ ఒక సింగిల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫ్యూయర్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. నో ప్రోగ్రామ్ మెమరీ. దీంట్లో ఏముండదు అంటే ప్రోగ్రామ్ మెమరీ అనేది ఉండదు. చూడండి, కంట్రోలర్ ఉంది, డేటా పాత్ ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్ మెమరీ అనేది ఉండదు. ఓన్లీ ఏముంటుంది అంటే డేటా మెమరీ మాత్రమే, డేటాను స్టోర్ చేసుకోవడానికి మాత్రమే డేటా మెమరీ అనేది ఉంటుంది. ఒకవేళ యాడర్స్ కనుక తీసుకుంటే ఒకళ్ళు ఓన్లీ ప్లస్ తీసుకున్నాం అంతే. ఓన్లీ ఒక సింగిల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. The data path contain only the essential components for this program. ఓన్లీ సింగిల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి ఫ్యూయర్ కాంపోనెంట్స్నే యూజ్ చేస్తాం. ఓన్లీ సింగిల్ కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ టాస్క్ కంప్లీట్ చేసి మనకు చూపిస్తుంది అన్నమాట. జనరల్ పర్పస్ ప్రాసెసర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పర్పస్ ప్రాసెసర్ మాత్రం ఒక సింగిల్ దానికి మాత్రమే. ఎడిషన్ చేయాలనుకోండి ఓన్లీ యాడర్ మాత్రం యూజ్ చేస్తాం. అలా సింగిల్ దానికి యూజ్ చేసే వాటిని సింగిల్ పర్పస్ ప్రాసెసర్ అంట. ఇంకా దాన్ని దేనికి యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ది ఏఎస్ఐపి, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్. అండ్ ఏఎస్ఐపి ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ ప్రాసెసర్. ఏఎస్ఐపి అనేది ఏంటిది? ప్రోగ్రామబుల్ ప్రాసెసర్ అన్నమాట. ఇట్ ఆప్టిమైజ్డ్ ఫర్ పర్టిక్యులర్ అప్లికేషన్స్ హ్యావింగ్ common characteristics such as embedded controller and digital signal processing. ఏఎస్ఐపిని దేనికి యూజ్ చేస్తాము అంటే కామన్ క్యారెక్టరిస్టిక్స్. అవేంటి అంటే ఎంబెడెడ్ కంట్రోలర్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ రెండు ఉండే వాటికి దేన్ని యూజ్ చేస్తాము అంటే ఏఎస్ఐపిని యూజ్ చేస్తాం. జనరల్ పర్పస్ ప్రాసెసర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పర్పస్ ప్రాసెసర్ ఓన్లీ సింగిల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఏఎస్ఐపిని మాత్రం కామన్ క్యారెక్టరిస్టిక్స్ దేనికంటే ఎంబెడెడ్ కంట్రోలర్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్కి ఈ ఏఎస్ఐపి ప్రాసెసర్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, గుడ్ పర్ఫార్మెన్స్, పవర్ అండ్ సైజ్ ఈజ్ లో. పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, సైజ్ వచ్చేపాటికి తక్కువగా ఉంటుంది అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. పవర్ అండ్ సైజ్ అనేవి ఎలా ఉంటాయి అంటే లోగా ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్స్, ప్రోగ్రామ్ మెమరీ. దీంట్లో కూడా సేమ్ జనరల్ పర్పస్ ప్రాసెసర్ లాగానే ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, అలాగే డేటా పాత్ ఉంటుంది. జనరల్ పర్పస్ ప్రాసెసర్కిను ఏఎస్ఐపికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ నార్మల్ ఏఎల్యూ తీసుకుంటాం, ఇక్కడికి వచ్చేపాటికి కస్టమ్ ఏఎల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ టు వెల్ నోన్ టైప్స్ ఆఫ్ ఏఎస్ఐపి. ఏఎస్ఐపిలో ఏంటి అంటే రెండింటిని యూజ్ చేస్తాం, మైక్రో కంట్రోలర్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. డిఎస్ ఈజ్ ఏ
microcontroller designed to perform common operations on digital signals, digital encoding of analog signals like video and audio. ఈ డిజిటల్ ఎన్కోడింగ్కి యూజ్ చేస్తాం అంటే ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వీడియో ఆడియో సంబంధించిన వాటిలో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం. దిస్ ఆపరేషన్ క్యారీ అవుట్ కామన్ సిగ్నల్ ప్రాసెసింగ్ టాస్క్స్ లైక్ సిగ్నల్ ఫిల్టరింగ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఏ కాంబినేషన్. ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే సిగ్నల్ ఫిల్టరింగ్లోను ట్రాన్స్ఫర్మేషన్లోను యూజ్ చేస్తాం అన్నమాట. ప్రాసెసర్స్ అనేవి ఎన్ని టైప్స్ అమ్మా? 3 టైప్స్. జనరల్ పర్పస్ ప్రాసెసర్, సింగిల్ పర్పస్ ప్రాసెసర్, నెక్స్ట్ ఏంటిది అంటే ASIP. జనరల్ పర్పస్ ప్రాసెసర్ వచ్చేసేపాటికి ఏంటి అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పర్పస్ ప్రాసెసర్ మాత్రం ఒక సింగిల్ పర్పస్కి మాత్రమే, ఒక్క ఆపరేషన్స్కి మాత్రమే యూజ్ చేస్తే దాన్ని సింగిల్ పర్పస్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ప్రోగ్రామ్ మెమరీ అనేది ఉండదు. నెక్స్ట్ ASIP అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంబెడెడ్ కంట్రోలర్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ రెండు ఉన్న దాంట్లో ASIPని యూజ్ చేస్తాం. దీనికి జనరల్ పర్పస్ ప్రాసెసర్కి ఏంటి అంటే డిఫరెన్స్, దానిలోనే సేమ్ ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది, డేటా పాత్ ఉంటుంది. కాకపోతే డేటా పాత్లో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము అంటే కస్టమ్ ALUని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ప్రాసెసర్ టెక్నాలజీ. థ్యాంక్ యూ.